ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడబోయే ఆ సంగతులన్నిటినీ శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. ఆత్మదేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవ ప్రభా, ఇటు విధంగా తండ్రి సంవత్సరం అంతా తండ్రి మీరు ఎక్కల నీళ్ళలో కాపాడి తండ్రి నూతన సంవత్సరంలోని తండ్రి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన రీతిని బట్టి వందనాలు ప్రభా. తండ్రి ఈ సమయంలో ప్రభా సంఘంలో ఉన్న తండ్రి ఆ నిర్లక్ష్యతను తీసివేసి తండ్రి క్రమంగాను మర్యాదగాను సమయానికి తండ్రి సంఘానికి వచ్చే ప్రయత్నం తండ్రి ప్రతి ఒక్కరు చేయడానికి తండ్రి కృప చూపించండి. ఆసక్తి విషయంలో తండ్రి ఎంత మాత్రం మాంద్యులు కావద్దని తండ్రి మీరు చెప్పిన రీతిగా ప్రభా తండ్రి ఎంత మాత్రం ఆసక్తి తగ్గకూడదు ప్రభా తండ్రి. ఈ సంవత్సరంలో తండ్రి సంఘంలో నూతన ఉజ్జీవాన్ని పుట్టించండి. అనేకమైన నూతన ఆత్మలను తండ్రి మీరు ఎత్తుపట్టుకుని రక్షణ మార్గంలోనికి నడిపించండి. కృపలో భద్రపరచండి తండ్రి. మీ ఆత్మ తీవ్రతను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. మీ ఆత్మ అనుభవాన్ని ప్రతి ఒక్కరు తండ్రి కలిగి జీవించే కృపను దయచేయమని తండ్రి నేరుగా సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి తండ్రి. ఈ మొదటి రోజున ఈ సంవత్సరంలో మొదటి రోజున ప్రభావ మీరు మాతో ఏం మాట్లాడమై ఉన్నారో తండ్రి ఆ మాటలు శ్రద్ధగా వినే ప్రయత్నం తండ్రి ప్రతి ఒక్కరు చేయటానికి ప్రభావ కృప దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఇర్మియా గ్రంథం జాగ్రత్తగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం ఫాస్ట్గా చదవాలి, చదివే పిల్లలు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడదు. ఇక్కడ దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్నాడు గనక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. దేవుని మాటలు మనం శ్రద్ధగా విందుం గాక. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోనగలడా అంటున్నాడు. కూసు దేశస్థుడు అంటే మీకు ఒకసారి చెప్పినట్టున్నాను నేను. ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తులు. వాళ్ళు ఎలా ఉంటారు? నల్లగా నెగనెగలాడిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఎన్ని సంతూర్ సబ్బులు రాసినా, ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని ఎలా చేసినా కానీ వాళ్ళ రంగు మారదు. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు అవదట. అర్థమవుతుందా? ఇది కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడని అక్కడ క్వశ్చన్ మార్క్ వేసాడు. చూడండి ఒకసారి. క్వశ్చన్ మార్క్ ఉందా? క్వశ్చన్ వేసాడు దేవుడు మనకి. ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పాలి. కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకుంటాడా? ఎన్ని రాస్తే మారిపోతుందా? మారదు కాక మారదు. ఒకవేళ క్రీములు రాసేసి భయంకరంగా మార్చేసినా కానీ అది న్యాచురల్గా ఉండదు. ఆ క్రీములు ఎప్పుడైతే మానేశాడో ఆటోమేటిక్గా మరలా అదే రంగు వచ్చేస్తారు. అర్థమవుతుందా? కూసు దేశస్థుడు తన చర్మాన్ని ఎప్పటికీ మార్చుకోలేడు. తర్వాత ఇంకో క్వశ్చన్ వేస్తున్నాడు చూడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుతపులి తనంతట తాను తన మచ్చల్ని ఎప్పటికీ మార్చుకోలేదు. అర్థమవుతుందా? ఎప్పటికీ మార్చుకోలేదు. ఒక 2 క్వశ్చన్లు వేశాడు దేవుడు. మొదటి క్వశ్చన్ ఏంటి? కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? దీనికి ఆన్సర్ ఏంటి? చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోనగలదా? ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత మాట, మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఒకవేళ అవి మార్చేసుకోగలిగితే మీరు కూడా మార్చేసుకోవచ్చు. మీరు కీడు చేయటం అలవాటు అయిపోయింది కదా, పాపం చేయటం మీకు అలవాటు అయిపోయింది కదా, ఒకవేళ అవి మార్చుకుంటే మీరు కూడా మార్చేసుకోగలరు. అంటే అర్థం ఏంటి? అవి మార్చుకోలేవు, మీరు కూడా మార్చుకోలేరు కాక మార్చుకోలేరు. కీడు చేయటం మనుషులకి ఏమైపోయిందట? అలవాటు అయిపోయిందట. ఏమైపోయింది? అలవాటు అయిపోయిందట. చిరుతపులి ఎలాగైతే మచ్చలు మార్చుకోలేదో, ఆ కూసు దేశస్థుడు ఎలాగైతే రంగులు మార్చుకోలేదో, మనుషులు తమంతట తాము ఎప్పటికేం చేయలేరట,
పాపాన్ని మానలేరట. అర్థమవుతుందా? ఎప్పటికీ పాపాన్ని మానలేరా అంటే మానలేరు కాక మానలేరు. ఇప్పుడు మనకి నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతనమైన మనసు రావాలంటే ఏం చేయాలి? రాత్రి ఒక మాట చదువుకున్నాం, మనిషి ఎప్పటికీ తనంతట తాను మారలేడు. మనిషి స్వభావమే ఒక కుళ్ళు స్వభావం. మనిషి ఎప్పటికీ పాపాన్ని మానలేడా అంటే మానలేడు కాక మానలేడు. మరి మనిషి నీతిమంతుడిగా మారి పరలోకం వెళ్ళాలంటే ఎలా? ఎప్పటికీ పాపం మానలేడు కదా, ఎప్పటికీ పాపం మానలేడు, ఎప్పటికీ తప్పు చేయకుండా ఉండలేడు. ఉండలేని ఇతను పరలోకం వెళ్ళాలంటే, ఇతని స్వభావం మారాలంటే ఏం చేయాలో మనం రాత్రి ఒక మాట చదువుకున్న మాట ఒకసారి చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధగా విందాం. 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. మనిషి తనంతట తాను ఎప్పటికీ రక్షించుకోలేడు. మనిషి ఎప్పటికీ తనంతట తాను పాపాన్ని మానలేడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తీవ్రత మన మీదకి వచ్చిందో మనలో ఏం కలుగుతుందట? నూతన స్వభావం కలుగుతుందట. మనిషి ఎప్పటికీ తన స్వభావాన్ని మార్చుకోలేడంటే మార్చుకోలేడు. కూసు దేశస్థుడు ఎలాగైతే రంగును మార్చుకోలేడో, చిరతపులి ఎలాగైతే మచ్చల్ని మార్చుకోలేదో, మనిషి కూడా తన స్వభావాన్ని మార్చుకోలేడు తనంతట తాను. మరి ఎవరి ప్రమేయం ఉండాలి స్వభావం మార్చుకోవాలంటే? నూతన స్వభావం కావాలంటే, నూతనమైన మనసు కావాలంటే పరిశుద్ధాత్మ తీవ్రత కావాలట. ఆ ఆత్మ దేవుని తీవ్రత కావాలట. ఇప్పుడు పరిశుద్ధాత్మ కోసం అంతలాగా అర్జెంటా అంటే అర్జెంటే. ఆయన కోసం తెలుసుకోవటం అంత అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకు అంత అవసరమే మీకు చెప్తాను. చూడండి, ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు పరిశుద్ధాత్మ తీవ్రత కోసం తెలుసుకోకపోతే ఏమవుతుంది అనే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మని పొందితరా అని అడిగాడు. జాగ్రత్త వినండి. పౌలు గారు ఎఫెసు ప్రాంతానికి వచ్చారు. పై ప్రాంతాల్లో సంచరిస్తూ వచ్చారు. వచ్చి అక్కడ ఉన్న కొంతమందిని అడుగుతున్నారట, మీరు విశ్వసించినప్పుడు అంటే బాప్తిసం పొందినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. ఏమని? మీరు పరిశుద్ధాత్మని పొందారా అని క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తీవ్రత అంత అవసరం ఎందుకు? పరిశుద్ధాత్మ కోసం మనం అంత అర్జెంటుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చూస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనిషి తన స్వభావాన్ని ఎప్పటికీ మార్చుకోలేడు. ఎవరి ద్వారా మార్చుకోగలడు? పరిశుద్ధాత్ముడి సహాయం అంటే మార్చుకోగలడు. అంత అర్జెంట్ అంటే ఎంత అర్జెంటో చూడండి. ఇప్పుడు ఆయన వచ్చి క్వశ్చన్ అడిగాడు, ఏంటి? మీరు విశ్వసించినప్పుడు చెప్పాలి పరిశుద్ధాత్మని పొందారా అని అడిగితే వాళ్ళు ఎలాగంటున్నారట? తర్వాత మాట, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారట. వీళ్ళు బాప్తిసం పొందేశారు, సంఘంలో కొనసాగిపోతున్నారు. కానీ పౌలు గారు వచ్చి పరిశుద్ధాత్మని పొందారా అంటే, పొందడం గొడవ పక్కన పెట్టండి, అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరండి అన్నారట. ఏమన్నారు? పరిశుద్ధాత్మను పొందడం తర్వాత సంగతి, అసలు పరిశుద్ధాత్మ కోసమే మాకు తెలియదు, మాకు ఎవరో చెప్పలేదు, అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, పేరు ఎప్పుడు వినలేదండి అంటున్నారట. అర్థమవుతుందా? అప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు చూద్దాం. చూడండి, పౌలు గారు ఏం చేస్తున్నారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారని అడుగుతున్నాడు. మీకు పరిశుద్ధాత్మ కోసం తెలియకుండా, ఆ పరిశుద్ధాత్మ అనుభవం తెలియకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా మీరు ఎలా బాప్తిస్మం తీసుకున్నారు? మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారు కదా. అసలు పరిశుద్ధాత్ముడు అంటేనే
మాకు తెలియదు అంటున్నారు. మీరు ఎలా పొందుకున్నారు అసలు బాప్తిస్మం అని అడిగాడు. తర్వాత మాట చూద్దాం, చూడండి. వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకును మొదలు పెట్టిరి. తర్వాత మాట, వారు ఇంచుమించు 12 పురుషులు. ఎంతమంది అట? 12 మంది పురుషులు. ఈ 12 మంది పురుషులకి ఏం తెలియలేదట? పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలియలేదట. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడట? మీరు పొందిన బాప్తిస్మం చల్లదు కాక చల్లదు, మీరు మళ్ళీ ఏం చేయండి, మరలా బాప్తిస్మం తీసుకోండి అన్నాడట. వెంటనే మరలా ఏం చేశాడట? బాప్తిస్మం ఇచ్చాడట. అర్థమవుతుందా? ఇప్పుడు మరలా మిమ్మల్ని బాప్తిస్మం తీసుకోమని నేను చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్మ తీవ్రత కోసం తెలియకపోతే, పరిశుద్ధాత్ముడి కోసం తెలియకపోతే ఆయన ఏం చేశాడు? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. మరలా బాప్తిస్మం ఇచ్చాడట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి కోసం తెలుసుకోవడం అవసరమే కదా? పరిశుద్ధాత్మ కోసం తెలుసుకోకుండా బాప్తిస్మం తీసుకుంటే మరలా వాళ్ళకి బాప్తిస్మం ఇస్తే, ఇప్పుడు పరిశుద్ధాత్మ కోసం సంఘంలో ఉన్న మనం తెలుసుకోకపోతే ఎంత నష్టమో చెప్పండి. మనకు నూతన స్వభావం కావాలంటే ఎవరు ఉండాలి? మనకు నూతనమైన బుద్ధి కావాలంటే ఎవరు ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడి తీవ్రత అవసరమా కాదా? అత్యవసరం. ఖచ్చితంగా తెలుసుకోవాలి, అర్జెంటుగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఆ రోజు పౌలు గారు వాళ్ళని తిట్టి మరలా బాప్తిస్మం ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మ తీవ్రత కోసం చెప్పి వాళ్ళకి వివరంగా చెప్పి బాప్తిస్మం ఇచ్చారు. అర్థమవుతుందా? బాప్తిస్మం పొందుకుని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మదేవుడు మన మీద బలంగా దిగుతాడు. ఆయన తీవ్రతను మనం అనుభవించే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఆ పరిశుద్ధాత్ముడి కోసం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ద్వారానే కదా మనకు నూతన స్వభావం వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మనకు నూతన స్వభావం కావాలంటే మనంతటా మనం సంపాదించలేము. ఎవరు ఉండాలి? ఆ పరిశుద్ధాత్ముని తీవ్రత ఉండాలి. ఆయన కోసం స్పష్టంగా తెలుసుకున్నాం అనుకోండి, ఆ తీవ్రత ఖచ్చితంగా వస్తుంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. క్షమించండి, యోహాను సువార్త చదువుతుందండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము కలుగును. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నారు, నేను వెళ్ళిపోబోతున్నాను, నేను త్వరలోనే మీ మధ్య నుంచి పరలోకానికి వెళ్ళబోతున్నాను, మీరేమి బాధపడకండి, మీకోసం ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళిపోవడం వల్ల మీకు మేలే తప్ప ఎంత మాత్రం బాధపడకండి, దుఃఖం కాదు అది. ఆయన వస్తే మీకు ఇంకా మేలు జరుగుతుంది. నేను వెళ్ళిపోతే ఆయన వస్తాడు, ఆయన వస్తే మనకి ఇంకా మేలు జరుగుతుంది. ఆయన పేరేంటట? ఆదరణకర్తకు రాసింది చూడండి. ఎవరు? పరిశుద్ధాత్ముడికి మరొక పేరు ఆదరణకర్త. ఆదరణకర్త. ఆయన ఆదరిస్తాడట మనల్ని, మన హృదయాల్లో ఉండి ఆయన ఆదరిస్తాడట. ఇప్పుడు ఆయన ఎంతలాగా ఆదరిస్తాడో మీకు అర్థమయ్యే ప్రయత్నం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరికైనా బాధ వచ్చింది అనుకోండి, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, పక్కన వాళ్ళకి చెప్పుకుంటారు. ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే, ఫోన్లు వచ్చిన తర్వాత ఏదన్నా బాధ వస్తే బాధగా ఉండి స్టేటస్ పెడతారు. అవునా కాదు? బాధగా ఏడుపు కొట్టు పాట ఏదో ఎత్తుక్కుని అది పెడతారు. ఆ ఫీలింగ్ ఏంటంటే, ఒరే ఏమైందిరా అని అడుగుతారని ఫీలింగ్. అందరూ ఆ స్టేటస్ చూసి, ఆ ఫోన్లో స్టేటస్ చూసి, ఏమైందిరా ఎంత బాధపడిపోతున్నావు, ఇలాంటి సాంగ్ ఎందుకు పెట్టావురా అని అడుగుతాడని ఈడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ జనాలు అందరూ ఏం చేస్తారంటే, స్టేటస్ చూసి సెండ్ మీ అని మెసేజ్ పెడతారు.
అర్థమవుతుందా? వీడు బాధ ఏంటో వాడికి అనవసరం, వీడు ఎందుకు స్టేటస్ పెట్టాడో అనవసరం, వీడికి మాత్రం వీడియో నచ్చిందా వీడియో మాత్రం వీడికి అర్జెంటుగా పంపించేయాలి. అర్థమవుతుందా? మనుషులు మన బాధను అర్థం చేసుకోలేరు అంటే అర్థం చేసుకోలేరు, మనుషులు మనకు ఆదరణ ఇవ్వలేరు అంటే ఇవ్వలేరు కాక ఇవ్వలేరు. ఆదరణ ఎవరిస్తారట? ఆదరణకర్త అయిన దేవుడు ఇస్తారు. మన హృదయాల్లో నివసించడానికి, మనల్ని ఆదరించడానికి, మన ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనల్ని ఆదరించడానికి ఆ దేవాతి దేవుడు మన కోసం వచ్చాడు, మనల్ని ఆదరిస్తాడు ఆయన. జాగ్రత్తగా వినండి. నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి లేచి నిలబడి మరలా కూర్చుని వినండి. జాగ్రత్తగా ఉందాం. ఒకవేళ నిద్ర వస్తే ఒకసారి లేచి నిలబడి, లేదంటే ముఖం కడుక్కొని వెళ్ళి విందాం. జాగ్రత్తగా విందాం. ఆ ఆదరణకర్త మనల్ని ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు. అంటే ఏం చేస్తాడు? మన హృదయాలను ఆయన ఆదరిస్తాడు. ఆయన రావడం వల్ల మనకు నష్టమా లాభమా? లాభమే. మనల్ని ఆదరిస్తాడు ఆయన. ఆదరణకర్త అయిన ఆ దేవుడు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ కింద ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. ఆ కింద మాట 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఆదరణ ఇస్తాడట. ఏమిస్తాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఆదరణ ఇస్తాడట. తర్వాత ఏం జరుగుతుందంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. దేనికోసం ఒప్పింపజేస్తాడట? నీతి కోసం, పాపం కోసం, నీతి కోసం, తీర్పు కోసం లోకాన్ని ఒప్పింపజేస్తాడట. ఆ కింద రాసి ఉంటుంది, మీరు తర్వాత చదవండి. అంతా చదివితే టైం సరిపోదు. పాపముల గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడట. ఎవరిని? పాపముల గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడట, మనల్ని కాదు. పాపాల కోసం పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే లోకంలో ఉన్న వాళ్ళని ఒప్పింపజేస్తాడట. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు మారాలి, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నువ్వు బాప్తిసం పొందాలి, నువ్వు మారి నీ మనసును మార్చుకోవాలని లోకంలో ఉన్న వ్యక్తులను ఏం చేస్తాడంట? ఆయన ప్రేరేపిస్తాడట. అర్థమవుతుంది? ప్రేరేపిస్తాడు. లోకంలో ఉన్న వాళ్ళని ఒప్పింపజేస్తాడు పాపం కోసం. మనల్ని, ఆ కింద మాటల తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, మనల్ని అయితే నీతి కోసం ఒప్పింపజేస్తాడట. ఏం చేస్తాడు? నీతి కోసం ఒప్పింపజేస్తాడు. నువ్వు నీతిమంతుడివి, నువ్వు బాప్తిసం పొందిన తర్వాత యేసయ్య రక్తంలో కడగబడి నువ్వు నీతిమంతురాలుగా మారావు, నువ్వు పాపం చేయకు అని నీలో ఉండి చెప్తాడంట. అర్థమవుతుందా? నీలో ఉండి నీ స్వభావాన్ని మార్చడానికి, నీకు నూతన స్వభావం ఇవ్వటానికి ప్రతిరోజు నీ పక్కనే ఉండి చెప్తాడట. ఏమని? పాపం చేయకు. ఎందుకు చేయకు? నువ్వు నీతిమంతుడివి. బయట వాళ్ళైతే పాపం చేయకు, దేవుని సన్నిధికి వెళ్ళని వాళ్ళని ప్రేరేపిస్తాడు. మనల్ని అయితే నువ్వు నీతిమంతుడిగా మారావు, నువ్వు ఎంత మాత్రం పాపం చేయడానికి వీల్లేదు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాల్సిన బిడ్డవి, నిర్లక్ష్యం చేయకని ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడట. చాలా మంది చేసే ప్రయత్నం ఏంటంటే ఆయన చెప్తున్నా కానీ మనకి ఈ లోక సంబంధమైన ఎన్ని గుర్తొచ్చేస్తుంటాయి. వెంటనే ఏం చేస్తాం? ఆయన మాటలు వినే ప్రయత్నం చేయమ్మా. అర్థమవుతుంది? ఆయన ఒక పక్క నుంచి ప్రేరేపిస్తుంటాడు, నువ్వు మారాలని ఆయన ప్రేరేపిస్తుంటాడు. నువ్వు తప్పు చేయకని ప్రేరేపిస్తుంటాడు. మనం మాత్రం ఏం చేస్తాం? ఆయన మాటలు వినం. మీరు ఎప్పుడైనా మీరు గమనించారు లేదో, మీరు ఏదైనా చేస్తున్నప్పుడు, సీరియల్ చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా కావచ్చు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు కానీ మీ మనసులో ఖచ్చితంగా ఒక ఫీలింగ్ కలుగుతుంది. మీరు గమనించారు లేదు, ఖచ్చితంగా కలుగుతుంది. నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు అలా మాట్లాడకూడదన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ నీ అంతటి నీకు కలగలేదు, ఆయన పుట్టించాడు నీకు ఆయన పుట్టించాడు. నువ్వేం చేస్తావు? చర్చికి వెళ్తావు, అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఏం చేయాలి? అర్జెంటుగా వాళ్ళ మీద గొడవ ఆడేయాలి. ఆడకమ్మ తప్పమ్మని దేవుడు లోన్ నుండి చెప్తాడు. దేవుడు అలా చెప్తాడు అనేసి మనం ఏం చేస్తాం? ఇక్కడ తక్కువైపోతాం. మనం ఈ గొడవ మాత్రం మనం వాళ్ళ దగ్గర తగ్గిపోయామంటే మనం తక్కువైపోతాం. కాబట్టి ఏం చేయాలి? తాడు పేడు తేల్చేసుకోవాలి, రా అని చెప్తాం మనం. అర్థమవుతుందా? ఆయన ఒక పక్క నుంచి చెప్తా ఉంటాడు మారాలి అని. మనం ఏం చేయం? ఆయన మాటని వినే ప్రయత్నం చేయం. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడి తీవ్రత వల్ల మనకి వచ్చే లాభం ఏంటంటే దీన్ని పాపం చేయకుండా ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత కావచ్చు, సంఘంలో కొనసాగుతున్న మనం కావచ్చు పాపం చేయకుండా మనంతట మనం ఉండలేం. ఆయన ప్రొటెక్ట్ చేస్తాడట. ఆయన కంట్రోల్లోకి వెళ్తాం మనం. ఇప్పుడు దేవాతి దేవుడే మనల్ని కాచి కాపాడుతుంటే మనం ఉండలేమా? ఖచ్చితంగా ఉండవాలి. ఎప్పుడైతే ఆయన మాట వింటూ మనం స్పందిస్తున్నామో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలం. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలం. ఇంకా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వచ్చే లాభాలు ఏంటో చూద్దాం. చూడండి 13వ వచనం.
16, 13 మీరు త్వరగా వచ్చి ఉంటే పడికి అయిపోదు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఆ చివరిన ఒక మాట ఉన్న చూడండి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. సంభవింపబోయే సంగతులు అంటే ఏంటి? జరగబోయే సంగతులు మనకు ముందే చెప్తాడట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడట. ఏం జరగబోతుంది నీ జీవితంలో అని ముందే చెప్తాడట. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరగబోతుంది అనుకోండి, ఆయన ముందే చెప్తాడట. నీకు ఎక్కడ ఉండుకో, అర్జెంట్గా అక్కడికి వెళ్ళు, బయటికి వెళ్ళి అని చెప్పేస్తాడంట ఆయన. అర్థమవుతుందా? నీకు ఏదైనా ప్రమాదం రాకపోతుంటే ముందే చెప్తాడట. నువ్వు ఏదన్నా పాపంలో పడిపోతుంటే ముందే చెప్తాడట. నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే చెయ్యి కానీ జరగబోయే సంగతుల్ని నీకు ముందే కళ్ళకు కట్టినట్టు చూపించేస్తాడట. అర్థమవుతుందా? ఎంత సహాయం చేస్తున్నాడు చూడండి. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ పాపంలో పడిపోతే నీ పరిస్థితి ఎలా మారబోతుంది, నువ్వు ఎలా దిగజారిపోతావు, నీ జీవితం ఎలా డౌన్ అయిపోతుంది, ఇది ముందే చెప్పేస్తాడట నీకు. ఇప్పుడు ఎదురుగా ప్రమాదం ఉందని చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ఇలా వెళ్ళకుండా పక్క నుంచి వెళ్తారు. అవునా కదా? జరగబోయే సంగతులు నీకు ముందే తెలియజేస్తాడట. ఇప్పుడు పరిశుద్ధాత్మ తీవ్రత మనకు అవసరమా కదా? ఖచ్చితంగా అవసరం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే నూతన స్వభావం ఎలాగొస్తుందంటే పాపం చేయకుండా ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. పాపాలన్నీ బాప్తిస్మంలో కడగబడతాయి. ఇక ముందు పాపం చేయకుండా ఉండడానికి ఆయన ప్రతిరోజు ఏం చేస్తాడు? మనల్ని ఒక రక్షణ కవచంలా కాపాడతాడు. ఏమి జరగబోతుందో ముందు నీ జీవితంలో మేలు జరగబోతుందా లేకపోతే కీడు జరగబోతే ఆ కీడు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ విషయాలన్నీ ఆయన ముందే చెప్తాడట. ఆయన ముందే చెప్తుంటే ఆయన వెనకాల మనం నడవడానికి బాధేటండి మనకి. మనం ఎందుకు అలా భయపడిపోతున్నాం? ఆయన ప్రతిదీ చెప్తాడట. ఆయన ప్రేరేపిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మాట విని స్పందించే ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? ఇంకా కొన్ని మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ అనగానే మీ మనసులోకి ఏమొచ్చిందో చెప్పండి. మొట్టమొదటిగా నేను పరిశుద్ధాత్మ తీవ్రత కోసం చెప్తాను అని అనగానే మీ మనసులోకి వెంటనే ఏమొచ్చే? పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు మీ మనసులోకి ఏమొస్తుందో ఆలోచన. జనరల్గా మీ పరిశుద్ధాత్మ అంటే ఏం తెలుసు మీకు? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీద దిగాడు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీద పని చేస్తున్నాడు అనగానే మీ మనసులోకి ఏమొస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు వస్తే కేకలేస్తారండి. ఏం చేస్తారండి? కేకలేస్తారండి, భాషలు మాట్లాడతారండి, ఏవేవో కొత్త భాషలు మాట్లాడతారండి. ఇది మాత్రమే మనకు తెలుసు. అది జరగదని నేను చెప్పట్లేదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. అర్థమవుతుందా? అలాగని అందరూ అలాగే మాట్లాడతారంటే లేదు. అందరికీ ఆ వరం ఉండదు. కొంతమంది నటించే బ్యాచ్ ఉంటారు, కొంతమంది దేవుడు ప్రేరేపణ బట్టి మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇప్పుడు భాషల వరాన్ని బయట వాళ్ళు అపహాస్యం చేస్తే అది ఒక అందం. ఇప్పుడు ఎవరైనా సంఘంలో భాషలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏ సంఘంలో అయినా పరిశుద్ధాత్మను పొందుకొని భాషల్లో మాట్లాడుతున్నారు అనుకోండి, బయట ఉన్న వాళ్ళు ఇదేంటి ఇలా కేకలేస్తున్నారు అని అనుకుంటే అలాగ తెలియదు కనుక అదొక అందం, పర్వాలేదు. ఇప్పుడు చాలా మంది చేసే ప్రయత్నం ఏంటంటే ఎవరైనా భాషల్లో మాట్లాడుతుంటే వాళ్ళని చూసి నవ్వుతున్నారు, వాళ్ళని చూసి అపహాస్యం చేస్తున్నారు, వాళ్ళని చూసి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ఈ భాషల వారం బైబిల్లో ఉందా లేదంటే ఖచ్చితంగా ఉంది. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. 12వ వచనం నుంచి చదువుదాం. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారట. ఎవరెళ్ళు? అపోస్తులందరూ. ఆ రోజు మేడగది మీద పెంతెకోస్తు పండగ రోజు పరిశుద్ధాత్ముడు వారి మీదకి బలంగా దిగిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారట? భాషల్లో మాట్లాడుతున్నారట. భాషల్లో మాట్లాడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారట? అపహాస్యం చేస్తున్నారంట. ఎలా అపహాస్యం చేస్తున్నారు? తాగేసి మాట్లాడుతున్నారండి ఇలా అన్నారు. ఏంటి? తాగేసి మాట్లాడుతున్నారండి. కొత్త మంది ఏమన్నా తాగారు? పండగ కదా, అప్పుడు పెంతెకోస్తు పండగ కదా. ఈ పండగ శుభ్రంగా ఏం చేశారు? వీళ్ళు
తాగేసి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, వేరే వేరే భాషలు ఎలా మాట్లాడేస్తున్నారు అని ఫస్ట్ కొంతమంది అనుకున్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే, మా భాష వీళ్ళకి రాదు కదా, ఇప్పుడు నేను తెలుగు అనుకోండి, నాకు తెలుగు వచ్చు, నేను ఆటోమేటిక్గా ఇక్కడ నిలబడి నాకు రాని భాష ఏదో భాష మాట్లాడేస్తున్నాను అనుకోండి, మీకేమనిపిస్తుంది అంటే నేర్చుకున్నాడేమో అనుకుంటారు, అంతేనా? ఇంకా కొంతమంది ఏంటంటే సరిగ్గా చదవటం రాలేనోడు కూడా ఎలా మాట్లాడుతున్నారని వాళ్ళు అనుకున్నారట. వాళ్ళకి చదవడం సరిగ్గా రాదు, వాళ్ళకి పాండిత్యం తెలియదు, వాళ్ళ బుక్స్ చదవలేరు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అసలు అని అనుకుంటున్నారట. మీకు ఈ సందర్భాన్ని స్పష్టంగా అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆ రోజు కొంతమంది ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వేరు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఏంటి? వలస వెళ్ళిపోయారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు పనుల నిమిత్తం. ఇప్పుడు మన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కోయిటా వెళ్ళారు అనుకోండి, అక్కడ ఉన్న లాంగ్వేజ్ ఖచ్చితంగా వస్తుంది. వేరే వేరే దేశాలకు వెళ్తే అక్కడ ఉన్న భాష ఖచ్చితంగా వచ్చేస్తుంది, అవును కదా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వ్యక్తులు ఏ పండగకో పబ్బానికో ఇక్కడికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఏ చదువు రాని వ్యక్తి, అసలు 1వ తరగతి కూడా చదువుకోని వ్యక్తి అక్కడెక్కడో ఉన్న భాష ఇక్కడ మాట్లాడేస్తున్నాడు అనుకోండి, అతను అక్కడికి వెళ్ళలేదు, ఆ భాష తనకి తెలియదు, ఇక్కడ ఉండి మాట్లాడేస్తున్నాడు అనుకోండి, ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇతను ఎలా ఆ భాష మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది, అవునా కదా? వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోగానే ఆ రోజు ఇశ్రాయేలీలు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు, అక్కడున్న భాష వాళ్ళకి అలవాటు అయిపోయింది. పండగకి వచ్చారు వీళ్ళు, పెంతెకోస్తు పండగకి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి బలంగా దిగగానే జరిగిన సంగతి ఏంటి? భాషలతో మాట్లాడుతున్నారు, వేరు వేరు వాళ్ళ భాషలతో అన్య భాషలతో మాట్లాడుతుంటే మా భాషను వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని కొంతమందికి అనుమానం వచ్చిందట. కొంతమంది ఆలోచిస్తున్నారు, ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారట, ఎటకారం చేస్తున్నారట, మంతాగేసారండి వీళ్ళు, మంతాగేసి మాట్లాడుతున్నారండి వీళ్ళు అని. ఈరోజు అపహాస్యం చేసేవారు లేరా? పరిశుద్ధాత్ముడు భాషలతో మాట్లాడింపజేస్తుంటే వెటకారాలు చేసేవారు లేరా? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ముగించేస్తారు, మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాషలు అందరికీ అర్థమయ్యా? వాళ్ళు మాట్లాడే భాషలు ఆ రోజు అర్థమయ్యాయి అందరికి. ఎలా అర్థమయ్యాయి? వారు వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి, వారు వేరు వేరే ప్రాంతాల నుంచి ఆ భాష నేర్చుకుని వచ్చారు కాబట్టి వీరు వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే వీళ్ళకి అర్థమవ్వి వీళ్ళు మా భాషలో ఎలా మాట్లాడుతున్నారని కొంతమంది అనుకున్నారు. కొంతమంది అయితే తాగేసి ఇప్పుడు తాగేసిన వాళ్ళు చూడండి, ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంటుంది, అర్థమవుతుంది, ఎక్కడలేని ఇంగ్లీష్ అంతా మాట్లాడేస్తుంటాడు. అలాగ అనుకున్నారట, తాగేసి వాళ్ళు ఇంగ్లీష్లోనో లేకపోతే వేరే వేరే భాషలో మాట్లాడేస్తున్నారని. ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాష ఎదుటిన వాళ్ళకి అర్థమైందా? మరి ఈ రోజు మాట్లాడుతున్న భాషలు అర్థం కావట్లేదు అంటే ఈ పరిశుద్ధాత్మ భాషలు కాదా? అవునా కదా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన భాషలు మిగతా వాళ్ళందరికీ అర్థమయ్యాయి. కొంతమంది అపార్థం చేసుకున్నారు కానీ అర్థమయ్యే వాళ్ళకి అందరికి అర్థమయ్యాయి. ఈ రోజు మాట్లాడుతున్న భాషలు ఎందుకు అర్థం కావట్లేదు అంటే దేవుడిచ్చిన వరం కాదా? పరిశుద్ధాత్మ భాషలు కాదా అవి? అవునా కదా? పరిశుద్ధాత్మ భాషలేనా కాదంటారా? కాదన్న వాళ్ళు ఒకసారి చేస్తాను, మీకు కొన్ని వచనాలు చూపిస్తారు. అవి పరిశుద్ధాత్మ భాషలు కాదు అన్న వాళ్ళు ఒకసారి చేస్తారా? ఎత్తరా? ఈసారి చూద్దాం. చూడండి, అసలు భాషలు అంటే మనం అనుకుంటాం అన్య భాషలు ఒక్కటే అనుకుంటాం. భాషల్లో కొన్ని రకాలు కూడా ఉన్నాయి, ఆ రకాలు ఏంటో చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, మనం ముగింపుకు వచ్చేసాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడు
వారిగాను నియమించాను. ఒకసారి జాగ్రత్తగా విన్నాం. దేవుడు సంఘంలో ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడట. కొంతమంది స్వస్థపరిచే వారి కింద, కొంతమంది ప్రవచించే వారి కింద, కొంతమందిని నానా భాషలు మాట్లాడే వారి కింద చేశాడట. ఇందాక మనం చూసిన భాషలు ఏంటి? అన్య భాషలు. అర్థమవుతుందా? ఇందాక వాళ్ళు మాట్లాడేటప్పుడు అందరికి అర్థమయ్యాయి, వాటిని అన్య భాషలు అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఇంకో భాషలు చెప్తున్నాడు. ఏ భాషలు ఇవి? నానా భాషలు అంట. అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుంది అందరికి? ఎదురవుతుందా? అర్థమవుతుంది కదా. అప్పుడు అపోస్తలులు పెంతెకోస్తు పండగ రోజు మాట్లాడిన భాషలు ఏ భాషలు? అన్య భాషలు. ఇక్కడ దేవుడు చెప్తున్న భాషలు ఏంటి? నానా భాషలు. అంటే భాషల రకాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అర్థం కాకుండా నీకు మాట్లాడేస్తున్నారంటే ఈ తప్పు, ఏదో వెకిలి చేష్టలు చేస్తున్నారు, కావాలని ఎగురుతున్నారు అని అనడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం లేదట, క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కానీ నువ్వు ఒక మాట అయినా మాట్లాడావంటే నీకు క్షమాపణ దొరకదు. అర్థమైతే? నీకు తెలియకపోతే నువ్వేం చేయాలి? మాట్లాడకుండా ఉండాలి. వాళ్ళు మాట్లాడితే నీకు ఎందుకంట? నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. పరిశుద్ధాత్మ కోసం వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? పాప క్షమాపణ లేదు. ఇంకో భాషలు చూద్దాం. చూడండి, నానా భాషలు చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను. ఇక్కడ ఇంకో భాషలు చెప్తున్నాడు చూడండి. మొదటిగా మనం అన్య భాషలు చూసాం, తర్వాత నానా భాషలు చూసాం. ఇప్పుడు అక్కడ మనుషుల భాషలు అంటున్నాడు, అలాగే దేవదూతల భాషలు అంటున్నాడు. ఎన్ని భాషలు చూసాం మనం? 4 భాషలు. ఒకటి అన్య భాషలు, రెండోది నానా భాషలు, మనుషుల భాషలు, తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పండి. అన్య భాషలు, నానా భాషలు, మనుషుల భాషలు, ఇన్ని రకాలు ఉన్నాయి. నువ్వు వెంటనే ఏం చెప్పేస్తావు? ఆ రోజు వాళ్ళకి అర్థమైంది, మాకు అర్థం అవుతలేదు కాబట్టి వీళ్ళు ఏది పడుతుంది మాట్లాడేస్తున్నారు, వీళ్ళు పరిశుద్ధాత్మ కాదు, వీళ్ళు దురాత్మ అంటాం. అర్థమవుతుందా? దురాత్మ వాళ్ళకి పట్టుకోవాలి. ఎవరికి పట్టుకుంది? మనకు పట్టుకుంది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ తీవ్రతను ఎప్పుడు మనం తప్పు పట్టే ప్రయత్నం, మన నోటి నుంచి పొరపాటును కూడా ఒక మాట రావటానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు నటించినప్పుడు కొంతమంది నటించే బ్యాచ్ ఉంటారండి. అంటే పక్కన వాళ్ళకి భాషల వరం ఉందనుకోండి, నాకు లేదనుకోండి, ఏం చేస్తాం? ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు, నేను పొందకపోతే ఏమనుకుంటారో అని వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అర్థం? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళని కూడా నువ్వేమనకూడదు, దూషించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకు? ఒకవేళ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుని మాట్లాడుతున్నారు లేదో నీకు ఎలా తెలుస్తుంది? అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను పొందుకునే భాషలో ఎదుటి వారికి అర్థం కావట. పరిశుద్ధాత్ముడు మాట్లాడే భాషలో ఎదుటి వారికి ఖచ్చితంగా అర్థం కావు. ఆ మాట చూద్దాం. చూడండి, ముగించుకుందాం. ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మాలు పలుకుచున్నాడు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్పష్టంగా వినండి, మిమ్మల్ని అడిగితే చెప్పండి. నాకు మరలా చదవం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మాలు పలుకుచున్నాడు. ఏమర్థమైంది మీకు? ఎవరైనా భాషల్లో మాట్లాడితే ఎదుటిన్న వాళ్ళకి ఏమవుదట? కొంచెం గట్టిగా చెప్పండి. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడట? దేవునితో మాట్లాడుకుంటూ వాడు మర్మాలు పలుకుతున్నాడు. ఎదుటిన్న వ్యక్తికి అది అర్థం అవ్వదు అని చెప్తున్నాడు. అర్థం అవుతులేదు, ఏది పడుతుంది మాట్లాడేస్తున్నారు, వీళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని అనకూడదు. దేవుడే చెప్తున్నాడు ఏమని? అది అర్థం అవ్వవు, నీ పన్ను చూసుకో అని చెప్తున్నాడు. వాళ్ళ భాషలో మాట్లాడితే నీకెందుకు, వాళ్ళు ఏది చేస్తే నీకెందుకు, అది నీకు అర్థం కాదు. అది ఆత్మ తీవ్రత ఉన్న వాడికి మాత్రమే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ తీవ్రత ఉన్న వాడికి మాత్రమే పరిశుద్ధాత్ముడి కోసం అర్థమవుతుంది. నువ్వు ఆత్మను పొందుకోకుండా నీకు పరిశుద్ధాత్మ తీవ్రత కోసం ఎలాగ అర్థమవుతుంది? కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఎవరిని దూషించే ప్రయత్నం చేయకు. అతను ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చేసే ఒక గొప్ప పని ఏంటంటే మనకి సరిగ్గా ప్రార్థన చేయడం కూడా రాదట. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి చూడండి, బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు మాటలు రావు, మూలుగుతాం. ఈ మనం చెప్పలేము, మాటలు చెప్పలేము. మన నోట్లోంచి కొన్ని మూలుగులు వస్తుంటాయి. అర్థమవుతుందా?
ఆ మూలుగులన్నీ మన ఫీలింగ్స్ అన్ని ఆ దేవాతి దేవునికి అందజేస్తాడట. ఎవరు? పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మ తీవ్రత మనలో ఏం చేస్తుందంటే, మన మనసులో ఉన్న బాధను మనం వ్యక్తపరచుకోలేకపోతుంటే, ఆ మనసులో ఉన్న తీవ్రతని మనం వ్యక్తపరచుకోలేకపోతుంటే మన తరపున మాట్లాడింపజేస్తాడట. ఇది దేవునికి ఆ వ్యక్తికి ఉన్న మధ్య సంబంధం. అర్థమవుతుందా? మనం మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం ఎంత మాత్రం చేయకూడదు కాక చేయకూడదు. ఇప్పుడు భాషల వరాలు మాట్లాడే వాళ్ళని దూషించవచ్చా, దూషించకూడదా? ఎంత మాత్రం దూషించకూడదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, లేకపోతే నటిస్తున్నారు, ఏది చేస్తున్నారో మనకు అనవసరం. మన పని మనం చూసుకోవాలి. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఒకవేళ కానీ నువ్వు దూషించావంటే, ఒకవేళ కానీ నువ్వు పరిశుద్ధాత్ముడి కోసం తప్పుగా మాట్లాడావంటే నీకు క్షమాపణ ఉండదు. నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయకు. క్షమాపణ లేని పాపాలు అస్సలు చెయ్యకు గాక చేయకు. ఇప్పుడు చివరగా మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే కొన్ని ఉపయోగాలు చెప్పుకున్నాం మనం. ఏంటి? ఆయన మన హృదయాన్ని ఆదరిస్తాడు, అలాగే జరగబోయే సంగతుల్ని మనకు ముందే తెలియజేస్తాడు, మనల్ని పాపం కోసం లోకాలను ఒప్పింపజేస్తాడు, నీతి కోసం మనల్ని ఒప్పింపజేస్తాడు, మనల్ని అందరినీ పాపంలో పడిపోకుండా ఒక రక్షణ కవచం లాగా ఆయన ఉంటాడు. అర్థమైతే? ఒక రక్షణ కవచంలా ఆయన ఉంటాడు. ఇంకా మన మాటల్లో చెప్పలేని, మనం దేవునితో ప్రార్థన చేయలేని విషయాలు మన మనసులో ఉండిపోతాయి కదా, అవన్నీ భాషల రూపంలో ఆ దేవుని సన్నిధికి తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుంది? ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చూడండి. ఆయన మన పాపాలను ఒప్పింపజేస్తాడు, మనకు ఆదరణ ఇస్తాడు, మన హృదయాన్ని నూతన స్వభావంగా మారుస్తాడు, మనకు నూతన స్వభావాన్ని ఇస్తాడు, జరగబోయే సంగతులను మనకు తెలియజేస్తాడు, మనం చెప్పుకోలేని మన మనసులో ఉండిపోయిన ఆ భావనలన్నీ దేవుని సన్నిధికి చేర్చే ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఆయన రావటం వల్ల ఏంటంటే ఉపయోగం, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నిజంగానే ముగిస్తాను, ఇంకా ముగించట్లేదు అనుకోకండి. ఇప్పుడు సంసోన్ గారు ఉన్నారండి. సంసోన్ గారు ఉన్నారు. ఆయనకి పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి రాగానే ఆయన బలమైన కార్యాలు చేసేవాడు అట. ఏం చేసేవాడు? బలమైన కార్యాలు. ఎంత బలమైన కార్యాలు అంటే, ఒక రోజు ఆయన ఏం చేస్తాడంటే 300 నక్కలు పట్టుకుంటాడు. ఎన్ని నక్కల్ని? ఒక నక్క మనకి ఎదురుకు వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అటు ఒకటి ఇటు ఒకటి పారిపోతాం. అవునా కదా? 300 నక్కలను పట్టుకున్నాడు అట. పట్టుకుని దాని తోకలు ముడేశాడు అట. ఒక తొక్కి నక్కల్ని ముడేసి ఆ మధ్యలో నిప్పంటించి ఫిలిష్తీయుల పంట పొలాలన్నీ కాల్చేశాడు. ఇప్పుడు ఎంత బలమైన కార్యమైన ఎలా చేశాడు? పరిశుద్ధాత్మ తీవ్రతం. ఇంకా చెప్తున్నాను చూడండి. ఒక రోజు వేరే ఊరు వెళ్తుంటే, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెళ్తుంటే, తల్లిదండ్రులు ముందు వెళ్ళిపోయారు. దారిలో ఒక సింహం వచ్చిందట. ఏమొచ్చింది? దారిలో ఒక సింహం వస్తే మీరైతే ఏం చేస్తారు చెప్పండి? సింహం మనల్ని ఏం సంపక్కర్లేదు, మన గుండాకి చచ్చిపోతాం. అవునా కదా? ఇది ఇప్పుడున్న సింహాలు లాంటివి కాదు. ఒకసారి జూకి వెళ్ళామండి, వైజాగ్లో జూకి వెళ్తే అక్కడ సింహం మేము ఎంతసేపు చూసాం, గంట సేపు చూసాం, అది లెగుతుందేమని. అది లెగుతులేదు, నీరసం వచ్చి పడుకుంది. గంట సేపు చూసి 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 ఇది లెగిసిలా లేదని వెళ్ళిపోయాం. అలాంటి సింహాలు కాదు అవి. ఆఫ్రికాలో ఉన్న సింహాలు చాలా బలమైన సింహాలు. మీకు సింపుల్గా చెప్పాలంటే, మనకి గేదెలు ఉంటాయి చూసారా, ఆ సైజులో ఉంటాయి ఆఫ్రికాలో సింహాలు. కొతమ సింహాలు అంటారు దాన్ని. ఆ సింహం ఎదురుగా వస్తే ఈయన భయపడకుండా పరిశుద్ధాత్మ తీవ్రత కలిగిన వాడే ఆ సింహాన్ని ఏదో ఒక మేక పిల్లని చీల్చినట్టుగా దవడలు పట్టుకుని చీల్చి అలా పక్కన పడేసాడు. అర్థమవుతుందా? ఇంకా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1000 మంది ఒకసారి అతన్ని చంపేయడానికి వస్తే ఏం చేశాడట? ఒక గాడిద దవడ ఎముకను పట్టుకుని 1000 మందిని చంపేశాడట. ఏం చేశాడు? 1000 మంది శత్రువులను చంపేశాడట. ఇంకా ఏం చేశాడంటే, ఒకరోజు ఫిలిష్తీయులు వచ్చేస్తుంటే ఆయనకు కోపం వచ్చి ఏం చేస్తాడంటే, పట్టణపు ముఖద్వారం ఉంటుంది. పట్టణపు ముఖద్వారం అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి, జగన్నాథగిరి వంతెన మీద ఒక ద్వారం ఉంది చూసారా, వంతెన మీద ఒక ఆర్చ్ ఉందా, అటువంటి ఆర్చ్. అలాంటి దానికి పట్టణంలో ఒక తలుపులు కూడా పెడుతుంటారు. అలాంటి పెద్ద ఆర్చ్ పెట్టి దానికి తలుపులు పెడుతుంటారు. ఈయనకి కోపం వచ్చి ఏం చేశాడంటే, అవి పీక్కుని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? అవి పీక్కుని వెళ్ళిపోయి ఎక్కడో దూరంలో కొండల్లో పడేశాడు. అర్థమవుతుంది? పరిశుద్ధాత్ముడు మన మీదకి బలంగా వస్తే ఏం జరుగుతుంది అంటే, ఆ రోజు సంసోను చేయలేడు ఆ పనులన్నీ. మనిషిగా సంసోను చేయలేడు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అతన్ని ప్రేరేపించాడో ఏం చేశాడు చెప్పండి? బలమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు మనం కూడా అలా చేస్తామని నేను చెప్పట్లేదు. మనకు కూడా పరిశుద్ధాత్మ తీవ్రత ఉంటే మనం చెయ్యలేని పనులు,
మనకు చేతకాని పనులు, మన వల్ల ఎప్పటికీ అవని పనులు, బలమైన కార్యాలు ఆయన మనలో కూడా జరిగిస్తాడు. అర్థమవుతుందా? ఇది నా వల్ల అవ్వదండి, ఈ ముందున్న కార్యం నా వల్ల అవ్వదు, నేను ఎప్పటికీ చేయలేను, ఇంత పెద్ద పని నేను ఎలా చేయగలను, ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను ఎలా చేయగలను అని అనుకుంటే ఆయన నీకు తోడుగా ఉంటే అంతకంటే పెద్ద చేత. అర్థమవుతుందా? నీ వల్ల అవ్వని పనులు, నీ వల్ల చేతగాని పనులు, నువ్వెప్పటికీ చేయలేని పనులు నా వల్ల అవ్వదండి అనుకుంటావా, ఆయన నీకు తోడుగా ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా చేయగలుగుతావు. 300 నక్కల్ని ఎవరు పట్టుకుంటారండి? మనిషి ఎవడు పట్టుకోలేడు, పరిశుద్ధాత్మ తీవ్రతంతో పట్టుకోగలరు. 1000 మందిని ఒకేసారి ఎవరు గాడిద దవడ ఎముక పట్టుకుని, కత్తి కూడా కాదు, గన్న కూడా కాదు, గాడిద దవడ ఎముక పట్టుకుని ఎవరు చంపగలరు? పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటే ఏదన్నా జరుగుతుంది. అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మ తీవ్రత కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం, ఆత్మను పొందుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మదేవుడు మనలో ఉంటే మనం పాపం చేయకుండా ఉంటాం. ఆత్మదేవుడు మనలో ఉంటే మనం బలమైన కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాం. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ఆ పరిశుద్ధాత్మ తీవ్రతను మనం ఖచ్చితంగా పొందుకోవాలి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన బాధని ఎవ్వరు అర్థం చేసుకోలేరు. నిజంగా ఆ దేవాతి దేవుడు మనల్ని నిజంగా అర్థం చేసుకుని మనల్ని ఆదరించడానికి లోకానికి వచ్చారు. ఆ దేవాతి దేవుని ఆలోచనలోనికి రండి. మన సొంత ఆలోచనలు పక్కన పెట్టి ఆ దేవాతి దేవుని ఆలోచనలోనికి రండి. ప్రార్థన చేద్దాం. ఆత్మదేవ మీరు మా మీదకి రండి ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఆ ఆత్మ తీవ్రతను కోరుకుందాం, ఆ ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా మీరు మాతో తోడుగా లేకపోతే ప్రభువా మేము ఏది చేయలేం. ప్రభువా మీరు మాకు తోడుగా లేకపోతే ప్రభువా ఏది అవ్వదు. ప్రభువా ఆత్మదేవ మీ కుమ్మరింపును మా మీద దయచేయండి. ఎడారి లాంటి మా జీవితాల్లో సెలయేర్లు ప్రవహింపజేయండి. ప్రభువా మీరు మాకు తోడుగా అనోడు అగ్నిస్తంభంగా ఉండి ఇశ్రాయేలీయులను ఎలాగైతే నడిపించారో ప్రభువా అలా నడిపించండి ప్రభువా అని ప్రార్థన చేద్దామా? ఆ ఆత్మదేవుడు మనతో ఉంటే, పరిశుద్ధాత్మదేవుని తీవ్రత మనతో ఉంటే మనం బలమైన కార్యాలు చేయగలం. మన వల్ల కాని కార్యాలు ఇప్పటికీ ఆయన చాలా చేయించుంటాడు మీ జీవితంలో. ఇది నా వల్ల కాదు అనుకున్న ప్రతి పరిస్థితిలో ఆయన నీకు తోడుగా ఉండి చాలా జరిగించుంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటే, పరిశుద్ధాత్మ తీవ్రతను మనం పొందుకుంటే బలమైన కార్యాలు చేయగలం. ఈనాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. ఈ పాపాలు ఒప్పుకొని త్వరగా సిద్ధపడు. ఎన్నాళ్ళు ఆయన మాట నిర్లక్ష్యం చేస్తావు? ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకు. ప్రార్థన చేద్దాం. ఆత్మదేవుని తీవ్రత కోసం ప్రార్థన చేద్దాం. ఆయన మీలో ఎవరినైనా ప్రేరేపిస్తే ఈ క్షణమే మీరు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికి, ఆయనకి చేరువుగా వచ్చే ప్రయత్నం చేయండి. ఆయన మన పాపాలన్నీ, మన నీతిని కోసమైన ఒప్పింపజేస్తాడు. ఖచ్చితంగా ప్రతి క్షణమైన ఒప్పింపజేస్తూనే ఉంటాడు. ఆయన అనుభవంలోని కొత్త ఆత్మ తీవ్రతను పొందుకుందాం. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథాపోత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. ఇప్పటి వరకు ప్రభా మాలో నూతన స్వభావం కలగాలంటే ప్రభా, ఈ నూతన సంవత్సరంలో ప్రభా మాలో నూతన స్వభావం కలగాలంటే ప్రభా, సంఘం తండ్రి ఇంకా ఉజ్జీవంగా ముందుకు నడిపించబడాలంటే ప్రభా, ఆత్మదేవ మీ తీవ్రత అవసరం ప్రభా. తండ్రి చాలా సంఘాలలో ప్రభా ఆత్మదేవ మీ తీవ్రత లేక, తండ్రి మీ అనుభవం లేక ప్రభా సంఘాలు తండ్రి ఎలా పడితే అలా ఉంటున్నాయి ప్రభా. తండ్రి ఎంత మాత్రం ప్రభా ఈ సంఘం అలా ఉండడానికి వీల్లేదు ప్రభా. తండ్రి నూతన ఉజ్జీవంతో తండ్రి సంఘం నడిపించబడాలి. ప్రతి ఒక్కరు ప్రభా ఆత్మను పొందుకోవాలి ప్రభా. ఆత్మ తీవ్రత కలిగి తండ్రి పాపానికి దూరంగా, ఈ లోకానికి దూరంగా బలమైన కార్యాలు చేసే విధంగా తండ్రి ప్రతి ఒక్కరు తయారయ్యే విధంగా కృప ఇచ్చండి. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ కుమ్మరింపు జరుగురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు మీ ఆత్మను పొందుకుందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ లేనివాడు నావాడు కాదని మీరు చెప్పారు ప్రభా. తండ్రి మేము మీ వారిగా ఉండాలి ప్రభా, మీతో ఉండాలి ప్రభా, మీలో ఉండాలి ప్రభా. తండ్రి ఆ నిత్యరాజ్యంలో మీతో చేరాలంటే ఆత్మను పొందుకోవాలని, ఆత్మ లేనివాడు నావాడు కాదని మీరు చెప్పారు ప్రభా. ప్రతి ఒక్కరు ఆత్మ తీవ్రతను పొందుకునే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ మీ తీవ్రత కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి మీద బలంగా దిగన ప్రభా. ఈ సంవత్సరంలో మొదటి సంవత్సరంలో తండ్రి, ఈ సంవత్సరంలో ప్రభా మొదటి రోజులోనే ఉన్నాం ప్రభా. తండ్రి మొదటి దినాన ప్రభా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి.
మీ ఆత్మతో మమ్మల్ని నింపండి దేవా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ప్రతి బలహీనత నుంచి తండ్రి మమ్మల్ని విడిపించండి తండ్రి. మా వల్ల ఏదైతే కావట్లేదో ప్రభు, మా వల్ల అయితే ఏదైతే సాధ్యం కావట్లేదో ప్రభు, ప్రతి తండ్రి బలహీనత నుంచి మాకు విడుదల దయచండి. ఆత్మదేవ మీరు మాకు తోడుగుని నడిపించండి ప్రభు. మీ తోడుని మంది తండ్రి మేము ఆహ్వానిస్తున్నాం ప్రభు. మీరు మా మధ్యకి రండి, మాలో ఉండండి తండ్రి, మాలో ఉండి నడిపించండి ప్రభు. కృపనిచ్చి నడిపించమని ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ కుమ్మరింపు జరుగును గాక. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. ప్రతి ఒక్కరు బలమైన కార్యాలు చేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నెమ్మది దయచేయండి, సుఖశాంతులు చేయించండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో తండ్రి నెమ్మది లేని కుటుంబాలకి నెమ్మది, ఆదరణ లేని జీవితాలకు ప్రభు ఆదరణకర్తమైన దేవ ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేయమని వేడుకుంటూ ఈ నూతన సంవత్సరంలో నూతనంగా నేను ఆత్మను పొందుకుని అడుగులు పెట్టడానికి కృప దయచేయండి ప్రభా. నేను బాప్తిసం పొందుకుంటున్న బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రభా భద్రపరచండి. అంటే ఆత్మదేవ మీ తీవ్రత బిడ్డ మీద తండ్రి బలంగా దయచేయండి తండ్రి. నూతనంగా అడుగులు వేయడానికి సిద్ధపడ్డ బిడ్డను తండ్రి ఇంకా తండ్రి నూతనమైన మనసుతో తండ్రి, నూతనమైన అనుభవాలతో తండ్రి, భక్తి అనుభవాలతో తండ్రి మీరు నడిపించమని వేడుకుంటూ సాయంత్రం పూట జరిగే ప్రభా ఆ బాప్తిస కార్యక్రమంలో తండ్రి మీరు తోడుకుని నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.